మొత్తం 45 ఐటెమ్స్ టీ ఓషన్ లో ప్రొవైడ్ చేస్తారు. చాలా తక్కువకి వచ్చేస్తుంది టీ ఓషన్ కాబట్టి సామాన్యుడు గానీ ఏ ఒక్కరైనా స్టార్ట్ ఆర్డర్ చేశారు. బాగుందా? ఇలా చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ ఏది బాగుంది? ఇదే బాగుంది. ఇదే బాగుంది. రేట్ అయితే రెండిటితో కంపేర్ చేస్తే ఏది బాగుంది అనిపిస్తుంది? తక్కువ రేట్ విషయం కనుక ఏది బాగుంది. మసాలా టీ మేడం. మసాలా టీ ఎలా ఉంది? మసాలా టీ సూపర్ ఉంది మేడం. రేట్ తక్కువ, మంచి క్వాలిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను మీ విష్ణుప్రియ. ఇప్పటిదాకా మనం రకరకాల బిజినెసెస్ చూసాం. ఈ రోజు నేను టీ ఓషన్ కి వచ్చాను. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. అయితే నార్మల్ టీ కంటే వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ టీ ఓషన్ లో ఏమేమి దొరుకుతాయి? ఓన్లీ టీ మాత్రమే ఇస్తారా? ఇంకా రకరకాల ఐటమ్స్ ఇస్తారా? ఒకవేళ దీన్ని మనం స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయొచ్చు? ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే దీన్ని స్టార్ట్ చేయగలుగుతాం? ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ అన్ని ఉన్నాయా? మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను టీ ఓషన్ కి వచ్చేసాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టీ ఓషన్ వచ్చి మనకి చంపాపేటలో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ దగ్గర ఉందండి. అడ్రస్ క్లియర్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. ఇది స్టార్ట్ చేయడం ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయొచ్చు, లేదా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న టీలు ఎలా ఉన్నాయి, ఏ టేస్ట్ లో ఉన్నాయి కూడా నేను టేస్ట్ చేస్తాను, వాళ్ళని అడుగుదాం. ఇంకా టేస్ట్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక్కసారి రండి. ఇప్పుడు మనం చంపాపేట్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్న టీ ఓషన్ లో ఉన్నాం. ఈ మధ్య ఈ టీ ఓషన్స్ అనేవి బాగా పాపులర్ అవుతున్నాయి కదా. అయితే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? ఈ బిజినెస్ మనం చేయొచ్చా? అన్నిటికీ మించి మామూలుగా ఉండే చాయ్ బండికి టీ ఓషన్ కి తేడా ఏంటి? ఈ టీ ఎలా ఉంది, ఎంత టేస్ట్ గా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఇంకేమేమి దొరుకుతాయి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ టీ ఓషన్ లో మనతో పాటు ఉన్న పర్సన్ ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు చెప్పండి. సికిందర్. ఇది మీరు స్టార్ట్ చేశారు కదా, రీసెంట్ గా స్టార్ట్ చేశారు. జనరల్ గా ఇప్పుడు టీ ఓషన్ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా? ఈజీగా అవుతుంది మేడం. అంటే సామాన్యుడు తీసుకునే బిజినెస్ మేడం ఇది. ఓకే, తక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఈ టీ ఓషన్ స్టార్ట్ చేయాలి అనే థాట్ వచ్చింది? తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉందని చెప్పి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీ టీ ఓషన్ లో టీతో పాటు ఇంకా ఏమేమి రకాలు ఉంటాయి? 40 రకాలు ఉంటాయి. టీనే 40 రకాలు ఉందా? ఓకే, టీ 15 రకాలు ఉంది. ఇంకా సలాడ్స్ ఉంటాయి, కాఫీస్ ఉంటాయి, పన్నీర్ శాండ్విచ్ చాలా ఉంటాయి. ఓకే, వీళ్ళు ఓకే మొత్తం 45 ఐటమ్స్ టీ ఓషన్ లో ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ టీనే కాదు, 15 రకాల టీలు ఉన్నాయి, కాఫీ ఉంది, సలాడ్స్, అట్లాగే మనకు కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్ కూడా, పన్నీర్ శాండ్విచ్, ఇలాంటివన్నీ అంటే పిల్లలు యంగ్స్టర్స్ బాగా ఇష్టపడేవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఫ్రాంచైజీ తీసుకున్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ పెడితే కొంచెం జనాల్ని అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది. అయితే మీ ఏరియాలో ఇంకేం లేవా? మీరు ధైర్యంగా పెట్టారు, ఓకేనా, నడుస్తుందనే ధైర్యం? చాలా ఉన్నాయండి. ఇప్పుడు టీ టైం వచ్చేసి దాదాపు ఒక 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కొనాలంటే ఒక సామాన్యుడు కొనలేడు కదా. టీ టైం ఫ్రాంచైజ్ కి ఆయన టీ టైం స్టార్ట్ చేయాలంటే దాదాపు 10 లక్షలు కావాలి. ఇది చాలా తక్కువకి వచ్చేస్తుంది టీ ఓషన్ కాబట్టి సామాన్యుడు గానీ ఏ ఒక్కరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో ఈ ప్లేస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బాగున్నది కదా, మెయిన్ రోడ్ కని చేస్తున్నాం. ఓకే, మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉందని చెప్పి స్టార్ట్ చేశాను. బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేసి కొంచెం సేపట్లో మీకు ఎలా అనిపించింది? వచ్చిన కస్టమర్స్ మంచిగా జనరల్ గా టైమింగ్స్ ఎలా ఉంటాయి? మీరు ఎప్పుడెప్పుడు మొదలు పెడదాం అనుకుంటున్నారు? మార్నింగ్ 4:30, ఈవినింగ్ ఎన్నింటి వరకు? 11 వరకు. మార్నింగ్ 4:30 నుంచి నైట్ 11 వరకు అవైలబుల్ ఉంటాయి అన్ని రకాల స్నాక్స్. 15 రకాల టీలు ఏం చేస్తారండి? చాలా టైప్స్ ఉంటాయండి. మసాలా టీ ఉంటది, దమ్ టీ ఉంటది, చాలా టైప్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో రకరకాల టీలు ఉన్నాయి. ఉన్నాయా? రోజ్ మిల్క్, బాదం మిల్క్, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. ఇంకా ఓకే, కేఎఫ్సీ ఐటమ్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. కేఎఫ్సీ ఐటమ్ కూడా ఉంటాయి. ఓకే, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కేఎఫ్సీ ఐటమ్స్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటి మేడం అంటే స్విగ్గీ, జొమాటో కూడా ఆన్లైన్ లో పెడతాం. బర్గర్. ఓకే, అంటే స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ తీసుకుంటారండి. ఓకే, అది ఒక నెక్స్ట్ మంత్ ఒక 10 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక 10 days తర్వాత అవి కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి టీ ఇచ్చినట్టున్నారు కదా. మేము కూడా టీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మేము చెప్తే బాగుండదు కదా, ఇప్పుడు బాగా లేకుండా మేము బాగుందని చెప్తాం. నిజమే కదా, వాళ్ళని అడుగుతాం. ఒకసారి రివ్యూస్ కూడా తీసుకుందాం. ఈ టీ ఓషన్ ఎలా ఉంటుంది? జనరల్ గా ఇక్కడ 15 రకాల టీలు ఉన్నాయంట. ఈ టీలన్నీ ఎలా ఉంటాయి?
వీళ్ళు ఆల్రెడీ కొంతమంది ఇక్కడికి వచ్చి ఆర్డర్ తీసుకొని తాగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నార్మల్ టీ కంటే ఇది టేస్ట్ ఎలా ఉంది, డిఫరెంట్ గా ఉందా ఏంటి అనేది కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మన వెనక టీ ఓషన్ లో కొంతమంది టీ తాగుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ చేసినట్టున్నారు. అది టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళు చెప్పినట్టు నిజంగానే వెరైటీగా ఉందా, నార్మల్ దానికంటే ఏంటి డిఫరెన్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, టీ ఓషన్ లో టీ ఆర్డర్ చేశారు కదా, ఏం టీ ఆర్డర్ చేశారు? టీ ఆర్డర్ చేశాను. అంటే టీలో 15 రకాలు ఉన్నాయన్నారు కదా వాళ్ళు. మసాలా చాయ్ ఆర్డర్ చేశాను. మసాలా చాయ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే నార్మల్ గా బయట టీ టేస్ట్ చేస్తారు కదా, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్. ఓకే, దానికంటే డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. మీరు ఆర్డర్ చేసింది ఏంటి? టీ మేడం, మసాలా టీ. సేమ్ టీనా? ఎలా అనిపించింది బయట? బయట కన్నా దీనికన్నా ఫరకే ఉంది ఓషన్ టీ కోసం. ఓకే, దాని కాస్ట్ ఎంత? 15 రూపీస్. బయట కూడా అంతే ఉంటుందా? బయట గిట అంతే ఉంటుంది, కాకపోతే కాస్ట్ ఒకటే గానీ టేస్ట్ లో డిఫరెంట్ ఉంది. మీరు ఇలాచి చాయ్ ఆర్డర్ చేశాను. ఇలాచి చాయ్ ఆర్డర్ చేశారు. బాగుందా ఇలాచి? చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది నార్మల్ దానికంటే? బయట కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. బయట కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. మన రేట్ పరంగా చూసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్. ఇక్కడ వచ్చి ఆర్డర్ చేసుకుని తాగొచ్చు. చాలా బాగుంది. రేటింగ్ 5/5. ఓకే, క్వాలిటీ బాగుంది. ప్లస్ చాయ్ కూడా చాలా బాగుంది. బయట కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా అనిపిస్తుంది. చూసారు కదా, బయట కంటే కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. టేస్ట్ క్వాలిటీ చాలా బాగుంది అని అన్నారు. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది. వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. మన నార్మల్ టీ కంటే దీంట్లోనే టేస్ట్ డిఫరెంట్ గా ఉందని అంటున్నారు. వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, టీ ఓషన్ లో టీ ఆర్డర్ చేశారు. ఏం టీ ఆర్డర్ చేశారు? దమ్ టీ ఆర్డర్ చేశారు. ఎలా అనిపిస్తుంది సార్ బయట దానికంటే? డిఫరెంట్ గా ఉంది. టేస్ట్ ఏది బాగుంది? ఇదే బాగుంది. రేట్ అయితే రెండిట్లో కంపేర్ చేస్తే ఏది బాగుంది అనిపిస్తుంది? తక్కువ రేట్ విషయం బాగుంది. ఓకే, రేట్ కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది. మీరు ఏ టీ ఆర్డర్ చేశారు? మసాలా టీ మేడం. మసాలా టీ ఎలా ఉంది? మసాలా టీ సూపర్ ఉంది మేడం. బాగుంది. బాగుంది. అంటే మీరు రెగ్యులర్ గా తాగుతారా? రెగ్యులర్ గా తాగుతాం మేడం. మసాలా టీ రెగ్యులర్ గా తాగుతాం. ఈ టైం లో కన్నా టీ ఓషన్ లో బాగుంది. ఓకే, అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంది. రేట్ విషయంలో కూడా అక్కడికన్నా ఇక్కడ చాలా తక్కువ ఉంది. ఎంత పడింది మీకు ఇప్పుడు మసాలా? ఇప్పుడు మనకు 12 రూపీస్ మేడం. అక్కడ తాగితే మనకు 15 రూపీస్ వస్తుంది. ఓకే, 3 రూపీస్ తక్కువ. 3 రూపీస్ తక్కువ. ఇప్పుడు జనానికి కొద్దిగా తక్కువ బడ్జెట్ చూస్తారు. తక్కువ క్వాలిటీలో మంచి ఐటమ్ మేడం. ఓకే, రేట్ తక్కువ, మంచి క్వాలిటీ. బాగుంది. సూపర్ ఉంది మేడం. ఓకే, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ తాగిన వాళ్ళందరూ కూడా టీ చాలా బాగుంది, బయట కంటే కూడా కాస్ట్ తక్కువ ఉంది, అట్లానే చాలా రీజనబుల్ గా ఉంది అని చెప్తున్నారు కదా. ఇక్కడైతే ఫుల్ రష్ ఉందండి, జనాలందరూ బాగా వస్తున్నారు. జనరల్ గా టీ అనేది బయటకు వచ్చి ఈజీగా తాగేస్తుంటారు. ఓన్లీ జెంట్స్ అనే కాదు, లేడీస్ కూడా అప్పుడప్పుడు వచ్చి టీ తాగుతుంటారు. అయితే వీళ్ళ దగ్గర ఓన్లీ టీ మాత్రమే కాదు, కాఫీ, ఇంకా స్నాక్స్, KFC ఐటమ్స్ కూడా ఉన్నాయి. తొందరలోనే వీళ్ళు స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా తీసుకుంటారట. సో ఇట్లా టైప్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. చాలా మంచి బిజినెస్. ముందైతే ఈ ఏరియాలో ఈ చంపాపేట్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్న వాళ్ళకైతే టీ ఓషన్ అనేది చాలా అవైలబుల్ గా ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళు రావచ్చు. నెక్స్ట్ ఇక బిజినెస్ పర్పస్ చూసుకుంటే ఫ్రాంచైజీ తీసుకోవడానికి మిగతా వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఫ్రాంచైజీ తీసుకోవచ్చట. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా, మీరు ఓపెన్ చేయాలనుకున్నా, లేకపోతే ఓపెన్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే టీ ఓషన్ ఉంటే కూడా ఒక్కసారి వెళ్ళి అక్కడ ఉన్న 15 రకాల టీలని టేస్ట్ చేయండి. అదే కనుక మీరు గాంధీ స్టాచ్యూకి దగ్గరలో ఉంటే డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి టేస్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి AP ఛానల్. నేను మీ విష్ణుప్రియ.